అందరికీ నమస్తేనా. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామంలోని రైతు సురేష్ అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము. సో అన్న అయితే గత 5 సంవత్సరాల నుంచి బెండ తోట అయితే పండిస్తున్నాడంట. సో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు 5 సంవత్సరాల నుంచి బెండ పండిస్తుంటారు కదా, ఎట్లుంది అన్న బెండలో? అంటే మనకు పెట్టుబడి కానీ లాభాలు కానీ? ఇంత ముందు ఎక్కువ దిగుబడి వచ్చేది కాదన్న, 5 ఏళ్ళ మింటి చేస్తున్నాను. పెట్టుబడి ఎక్కువ వచ్చేది, కాయ అంత బాగాలేకపోయా. సూపర్ గ్రో కిట్ వదులుతున్నావు, 2 ఏళ్ళు అవుతుంది. రిజల్ట్ అయితే బాగుంది అన్న. కాయ లెంత్ గానీ, పూత పిండి అంతా బాగా వస్తుంది అన్న. ఓకేనా. అంటే ఇంతకుముందు మీరు ఇది 2 సంవత్సరాలు అంటారు కదా, 3 సంవత్సరాలు, అంతకుముందు 3 సంవత్సరాలు పెట్టుబడి ఎక్కువ వచ్చేదా? పెట్టుబడి ఎక్కువ వచ్చేది, కాయ కూడా బాగా ఉండడం లేదన్న. ఓకే. ఈ సూపర్ గ్రో బాగా లెంత్ మార్కెట్ లో బాగా మంచి రేటు పోతుంది అన్న. ఇది ఎక్కడం వల్ల మన పంటకు మంచి రేటు కూడా ఉంటుంది అంటారు? ఉంటది. ఈ ఒక్కసారి తిరిగితే నెల స్టార్ట్ అవుతుంది అన్న. ఇది నెల ఇంటి ఇడుచుకోవాలా. ఒక్క కటింగ్ ఒక పాలు ఇడుచుకుంటే 15 రోజులు 15 కటింగ్ల వరకు అవసరమే లేదన్న. అంటే ఇప్పుడు ఈ బెండ మొత్తం ఎన్ని కటింగ్లు వస్తుంది అంటారా? 60 కటింగ్లు 55 కటింగ్లు వస్తాయన్న. 60 కటింగ్లకు మీరు ఎన్నికి సరి 3 కిట్లు ఇస్తామన్నా. అంతే. ఎకరాకు ఒక కిట్ట? ఎకరాకు ఒక కిట్టు. ఓకే. అంటే 60 కటింగ్లు కలిపి 3 కిట్లు ఎక్కడం వల్ల నీకు మంచి దిగుబడి, కాయలు ఎంతో షైనింగ్ అన్ని ఉంటాయి. షైనింగ్ బాగా వస్తాయన్న. అంటే కిట్టు తప్ప ఇంకేం వదలవా మామూలు మధ్యలో? మామూలు ఫస్ట్ 12 రోజులు అంటే 12-60 వదులుతాము, 20 రోజుల వరకు ఒక పారే. ఆ తర్వాత ఇది నెలకు స్టార్ట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా. ఇది నెలకు స్టార్ట్ చేసిన నుంచి పూత పిండి బాగా వస్తాయన్న. ఎన్ని రోజులు పైరున్న బెండ? బెండ 45 రోజులు స్టార్ట్ అవుతుంది అన్న కటింగ్. 45 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కటింగ్ ఎన్ని అవుతాయి మీకు? ఫస్ట్ కటింగ్ తక్కువ 300 క్వింటాలు అట్లయితాయి. ఒక 5 కటింగ్ల వరకు అట్లా అవుతాయి. 5వ కటింగ్ నుండి 800 క్వింటాల నుండి 1200 క్వింటాల దాకా అవుతాయి. అంటే దీన్ని వదిలినాక నువ్వు ఎట్లా పెరిగిందని తెలుసుకున్నావు నువ్వు దిగుబడి? ఇప్పుడు తోట మారుతుంది నాతో, వేరే చేంజ్ వేరే అవుతుంది తోట. అంటే మీరు సగం ఇది ఎక్కించి సగం ఎక్కకుండా చూసినారు అట్లా కూడా? చూసినాం. సో అన్న ఏం చెప్తున్నా అంటే మామూలుగా 8 అవుతాయా? 8 అవుతాయి మామూలుగా అయితే 8 అవుతున్నాయి. ఇది ఎక్కడం వల్ల 10-12 కూడా అవుతాయని ఆయన చెప్తున్నారు. సో ఎవరన్నా బెండ రైతులు అంటే ఓన్లీ బెండ కొట్టేనండి, ఆల్ వెజిటేబుల్ వాడుకోవచ్చు. సో ఆల్ వెజిటబుల్ ఎవరన్నా కూడా మీకు డౌట్ ఉంటే కన్నా మీరు ఎకరా సపరేట్ గా దీన్ని ఎక్కించి చూడండి, దీని రిజల్ట్ అనేది ఏం తెలుస్తుంది. సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి కూడా ఉంటుందని చెప్పేసి మన రైతు సురేష్ అయితే చెప్తున్నాడు. బెండకు ఎక్కువ తెగుళ్లు ఆశిస్తాయి కాబట్టి వెజిటబుల్ కిట్ ఎక్కించడం వల్ల తెగుళ్లు కంట్రోల్లో ఉంటాయి. అందువల్ల పెట్టుబడి తగ్గి దిగుబడి కూడా పెరుగుతుందని రైతు అయితే చెప్తూ ఉన్నాడు. సో ఇలాంటి వెజిటబుల్ కిట్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే పైన కంపెనీ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ ఇస్తున్నారు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళే చెప్తారు, క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సురేష్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలారి, జై రైతు బిడ్డ.